నేను ప్రామిస్‌గా చెప్తున్నా. ఆల్రెడీ ఈ బిజినెస్ చేసేవాళ్ళతో మాట్లాడి ఈ వీడియో చేస్తున్నా. కాబట్టి ఒక్క 50 లైకులు ఇవ్వండి అంతే. అంతకు మించి ఏం అడగట్లేదు. వీడియోలోకెళ్ళిపోతున్నా. సో, మల్బరీ ఫ్రూట్స్ ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నాం. దీంట్లో ఉన్నటువంటి పోషక విలువలు మనం అసలు ఇమాజిన్ గూడా చేసుకోలేం. క్యాన్సర్‌కి కావచ్చు, ఐరన్ గావచ్చు, వెయిట్ లాస్ అని డీప్‌గా ఎళ్ళట్లే వీడియో పెద్దదవుతుంది. అలా అనేక రకాల పోషక విలువలున్నాయి. అసలు ఇది వెయిట్ లాస్‌లో మనం పెట్టుకుంటే మీరు 100 కేజీలు ఉంటే ఖచ్చితంగా 10 కేజీలు తగ్గుతారంట. అంటే 10% 60 కేజీస్ ఉంటే 6 కేజీస్ గ్యారంటీ తగ్గుతారంట వెయిట్ లాస్ కోసం ఇవి తింటే. మంచి క్యాలరీస్‌తో ఇది జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని తింటే. అంటే చాలా విలువైనటువంటి పోషక పదార్థాలున్నాయి. ఐరన్ క్యాన్సర్‌కే ఇది చెక్ పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి చాలామంది ఇది తినటంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరితో మాట్లాడి ఏ రకంగా చేయాలి ఈ బిజినెస్ ఏంటి అనేదాన్ని దీన్నసలు కల్పవృక్షం అని పిలుస్తారు ఆయుర్వేదంలో. అంటే ఎంత గొప్ప ఆహ్, మన చెట్టు, పండ్లు అనేవి మనం అర్థం చేసుకోవచ్చు. సో, ఈ బిజినెస్‌ని మనం ఎట్లా చేయాలి? ఏ రకంగా దీంట్లో ప్రాఫిట్స్ ఉంటాయి? ఎట్లాగా అనేది మనం చూద్దాం. మల్బరీ చెట్టు రకరకాలుంటుంది. ఒకటి పట్టుపురుగులకు ఆహారంగా వేసేది. ఇంకోటి మల్బరీ పండ్లు. ఆహ్, సాగు చేసేటువంటి అంటే పట్టుపురుగులు వేసే వాటికి మాత్రం ఆకులు పెద్దగా ఉంటాయి. కాయలు కాస్తాయి కానీ తక్కువకొస్తాయి. కానీ మల్బరీ చెట్టుకి సంబంధించి పళ్ళు కాస్తాం గదా! పళ్ళు అనుకున్నాం గదా! ఆ పళ్ళకి సంబంధించింది మాత్రం చాలా ఎక్కువగా దానికి పళ్ళు కాస్తూ ఉంటాయి. సో, దాన్ని మనం అంటే దీనికి విత్తనాలనేవి ఉండవు. చెట్ల యొక్క కొమ్మల్ని మల్బరీ చెట్ల యొక్క కొమ్మల్ని కట్ చేసి వాటి నుంచి మనం చాలా జాగ్రత్తగా ఆ కొమ్మల్ని నాటుకొని సాగు చేయాల్సి ఉంటుంది. మనం మొక్క నుంచి ఒక కొమ్మని కట్ చేసి నాటాల్సి ఉంటుంది. అది ఒక వారానికి ఇగురొస్తుంది. ఏడాదికి పంట చేతికొస్తుంది. ఆ టైంలో చెట్టుకున్నటువంటి ఆకులన్నీ గూడా తెంచేయాలి. ఆ తర్వాత పూత కాస్తుంది. పూత పడిన కొన్నాళ్ళ తర్వాత అది పండు దశకొస్తుంది. చేత్తోకి కింద పడకుండా చాలా జాగ్రత్తగా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. 2 సంవత్సరాలకి మీకు దాదాపు 8 వరకు కూడా అంటే 8 సార్లు వరకు కూడా కోత చేసుకోవచ్చు. ఇది చాలా బిగ్గెస్ట్ న్యూస్. 15 అడుగుల దూరంలో ఒక చెట్టుని పెట్టాల్సుంటుంది. ఈ పండ్లు ప్రతి కాలంలో వస్తాయన్నమాట. ఎలాంటి వాతావరణం అయినా తట్టుకోగలిగి దిగుబడిస్తాయి. కానీ పొడి వాతావరణం అనేది కాస్త అనుకూలం ఉంటుంది. అంతే తప్ప ఏ కాలంలోనైనా ఎళ్తాయి. 5, 6 సంవత్సరాలకొచ్చేసరికి మధ్యలో కూరగాయలు కూడా మనం సాగు చేసుకోవచ్చు. అది మనకి ఇంట్రెస్ట్ ఉంటే. ఇంకా కోత దశకి వచ్చే ముందు ప్రతి 45 రోజులకి ట్యూనింగ్ అనేది చేసుకోవాలి. అంటే ఆకులు మొత్తం కత్తిరించుకుంటూ వెళ్ళాలి. ఎండిన కొమ్మలు ఏమైనా ఉంటే వాటిని కట్ చేసుకోవాలి. కోత కోసిన తర్వాత గాలికి ఆ కొమ్మలు అటు ఇటు ఊగి పండు రాలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ 45 రోజులకి ఒక పూతొస్తుంది. పక్షులు, పిట్టలు ఈ పండ్లని అధికంగా ఆశిస్తూ ఉంటాయి. సో, వాటి నుంచి రక్షించుకోవడం కోసం చేపల వల్ల ఉండేటువంటి చెట్టు పైభాగంలో కట్టుకోవాలి. ఈ చెట్టుకి చీడ పీడల బెడద ఏమి ఉండదనమాట. 2, 3 రోజులకొకసారి వాటర్ పెట్టాలి. లేదా డ్రిప్ ద్వారా గూడా పెట్టుకోవచ్చు. నీళ్లు పెడితేనే చెట్టు తొందరగా పెరుగుతుంది. సో, కాయలు కాసినప్పుడు మాత్రం ఇంకా ఎక్కువ నీళ్లు పెట్టాల్సుంటది. ఎందుకంటే కాయ పెరగడానికి వాటర్ బాగా అవసరం పడుతుంది. ఎర్ర, తుప్ప నీళ్ళల్లో బాగా పండుతుంది. సౌడు భూముల్లో పెద్దగా పండే పరిస్థితి ఉండదు. ఈ ఫార్మింగ్‌లో నష్టం అనేదే ఉండదు. ఎక్కువ మందులు వేయక్కర్లేదు. పిరుగు కూడా ఉండదు. సో, కోత దశలో చెట్టు చుట్టూ నెట్ అనేది ఏసుకోవాలి. ఎందుకంటే పక్షులు, పండ్లు ఇవన్నీ ఎక్కువగా తినే పరిస్థితి ఉంటుంది. పక్షులు, పిట్టలు ఈ పండుని చాలా ఇష్టంగా తింటాయి. కాబట్టి వాటి నుంచి మాత్రం చాలా జాగ్రత్తగా రక్షించుకోవాలి. చేపల వల అనేది పొలం చుట్టూ చెట్టు పైభాగంలో కట్టుకోవాలి. చీడపీడల బెడదనేది ఉండదు. ఎరువులు కూడా ఒకసారి ఏసుకుంటే సరిపోతుంది. ఒక ఎకరం పొలం నుంచి ఒక రోజులో 300-500 కిలోల పండ్లయితే తీసుకోవచ్చు. మార్కెట్‌లో కిలో దాదాపు 200 ఉంది. అంటే రోజుకి 300 కిలోలు యావరేజ్‌గా ఏసుకున్న రోజుకి రూ. 50,000 వరకు నుంచి రూ. 60,000 వరకు కూడా సంపాదించుకోవచ్చు. నెలకి 1,50,000 పైగా అంటే 3 రోజులే వస్తది కాబట్టి నెలకి. సో, మన దగ్గరికే వచ్చి మరి కస్టమర్‌లు కోసుకెళ్తారు. దానివల్ల మీకు ట్రాన్స్‌పోర్ట్ ఇష్యూ కూడా ఉండదు. రైతులకి మంచి ఆదాయం వస్తది. హోటల్స్, జ్యూస్ సెంటర్స్, పండ్ల వ్యాపారులతో డీల్ కుదుర్చుకొని మనమే జాగ్రత్తగా అమ్ముకోవచ్చు. రైతులు ఈ పంట సాగు చేయడం ద్వారా మంచి లాభాల్ని పొందొచ్చు. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి టెక్నాలజీ చాలా బాగా అభివృద్ధి చెందింది. వ్యవసాయ క్షేత్ర నిపుణులు వాళ్ళు నూతన వ్యవసాయ పద్ధతుల పట్ల అవగాహన కనిపిస్తున్నారు. వాళ్ళ సలహాలతో మంచి దిగుబడులనేవి మనం సాధించొచ్చు. సో, మీకు కూడా ఈ వీడియో గురించి నలుగురికి చెప్పాలనిపిస్తే పంపించండి. కానీ లైక్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి. ఒక 50 లైక్‌లు ఇవ్వండి. యూట్యూబ్ వేరే వాళ్ళకి పంపిస్తది ఈ వీడియో అలా చేస్తే మీరు లైక్.